హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను మా బాబాయి మా అంకుల్ కలిసి గొర్రెల దగ్గర మేకల దగ్గర గోధుమలు అయితే దించడానికి వెళ్తున్నాము. ఈ వీడియోలో కొంచెం ఫన్ కూడా యాడ్ చేసాము ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి సన్రైజ్ రాజు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేమేం పని చేసామనేది మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మేమైతే గోడానికి వెళ్తున్నాము. గొర్రెల దగ్గర మేకల దగ్గర గోధుమలు అయిపోయినప్పుడు ఈ మాదిరిగా బండి తీసుకొని వచ్చి మేమైతే లోడ్ చేసుకొని వెళ్ళి దించుతాం అనమాట. గోడౌన్కి అయితే నెలకోసారి అయితే కోవిడ్ నుంచి బండి వస్తుంది. ఒక 200 మూటలు అట్లాగైతే వస్తాయి. వాటిని కూడా మేమే దించాలి. ఈసారి లోడ్ వచ్చినప్పుడు అయితే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే గోడౌన్కి అయితే వెళ్ళిపోదాం మనము. అక్కడ కనిపించి అయితే గోడౌను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల వచ్చేసి మా మామయ్య అయితే ఉన్నాడు. ఇతనే మా మామయ్య. మాకన్నా ముందు అయితే మా మామయ్య వచ్చాడు, తర్వాత మమ్మల్ని తీసుకున్నాడు కోవేట్లోకి. బండి అయితే వెనక్కి పెట్టుకొని ఇప్పుడు మేము వచ్చేసి ఒక 50 మూటలు అయితే వేసుకుని వెళ్తాము. ఇక్కడ కనిపించేటివి ఇవైతే మొక్కజొన్నతో తయారవుతాయి. వీటిని షుగర్ అంటారు. మూటలు వేసుకొని వచ్చేదానికి తేడాగా ఉందేంటి? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఓకే ఫ్రెండ్స్, లోడ్ అయితే అయిపోయింది. ఇంకైతే మేము బయలుదేరుతాము. ఫస్ట్ మేక కడ దించేసి మళ్ళీ గొర్రెల కాడికి వెళ్తాం అనమాట. ఈ గోడౌన్ వచ్చేసి మా సేటు వాళ్ళ తమ్ముడు మధురలో ఉంది. మధుర అంటే తోటలో ఉందనే. అక్కడ ముందు చూసినట్లయితే ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి. కోవిడ్ వాళ్ళు శుక్రవారం బేస్తారం వచ్చేసి ఫామ్ హౌస్లో ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారు. మా సేటు వాళ్ళ తమ్ముడు రిలేషన్స్, మా సేటు అందరూ కలిసి కూడా ఈ ఫామ్ హౌస్లో ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, డోర్లు అయితే వేసేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. మా అంకుల్కి ఫన్ వీడియోలు చేయాలంటే చాలా ఇష్టం. చూడండి ఏం చేశాడో. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ ఈ అమ్మ పడవ, ఓ అమ్మ నాయన. ఇక్కడ మీకు కనిపించేది మేకలు ఉండే ప్లేసు. లోపలికి వెళ్ళి చూద్దాము.
ఈ రూమ్ లోపల వచ్చేసి గోధుమలు, మొక్కజొన్న పిండి, ఇంకా మా సేటు ఏమైనా తెస్తే మందులు అయితే వాటిని కూడా ఇక్కడే వేసేస్తాము. ఈ రూమ్ లోపల ఉంటే వానకు, చలికి, ఎండకు కూడా సేఫ్టీ అయితే ఉంటుంది. ఇక్కడైతే గోధుమలు వచ్చేసి ఒక 10 మూటలు, శివారు వచ్చేసి ఒక 4-5 దించుతారు అనుకుంటా. చూద్దాం ఏం దించుతారో. వీళ్ళైతే ఇలా దించుతున్నారు. మనం ఒకసారి మేకలు చూసొద్దాము. ఈ మేకలు అయితే సపరేట్ అయితే ఉంటాయి. పోతులు ఒక సైడు, మరకలు ఒక సైడు, పెద్ద మేకలు అయితే ఒక సైడ్ ఉంటాయి. పిల్లల మేకలు కూడా ఒక సైడ్ అయితే ఉంటాయి. మేకల గురించి అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇంకా మా వాళ్ళు దించుతున్నారు, చూద్దాము. మా బాబాయి, మా మామయ్య అయితే ఇలా దించుతున్నారు. ఇంకా అవ్వలేదు. వీడియో తీస్తుంటే మా బాబాకి అయితే నవ్వు వస్తుంది. ఏంట్రా ఇలా వీడియో తీస్తున్నావు అంటున్నాడు. మనం ఇక్కడ కోవిడ్లో ఎన్ని కష్టాలు పడుతున్నామో ఇండియా వాళ్ళకైతే తెలియాలి కదా, అందుకే తీస్తున్నాం వీడియో. మేకల సరిపడా ఇక్కడైతే గోధుమలు అయితే దించేసాము. ఇప్పుడు వెళ్ళేది గొర్రెల కాడికి, అంటే మేము ఉండే ప్లేస్కేను. గేట్ అయితే నేనే ఓపెన్ చేశాను. వీడియో తీస్తూ గేట్ అయితే ఓపెన్ చేసుకుంటూ వచ్చాను. చాలా కష్టపడ్డాను వీడియో తీయడానికి. ఒక మనిషి వీడియో తీస్తూ మాట్లాడుతూ అలాగే ఎడిటింగ్ కూడా చేయాలంటే కొంత కష్టమైన పని. ఇదే మేముండే ప్లేసు. మేముండే ప్లేస్ అయితే వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. మీరు చూడాలనుకుంటే చూడండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే ఎడిటింగ్లో తీసేశాను. ఇక్కడ దించే చోట ఇవన్నీ అడ్డం ఉన్నాయని వీటిని అయితే ఒక లైన్గా వేయడానికి ఒక పక్క అయితే వేస్తున్నారు. మా మామయ్య, మా బాబాయ్ ఇక్కడ కూడా డైలాగులు అయితే వాడారు. వాళ్ళైతే రియల్ డైలాగ్సే చెప్తారు. నేను ఎడిటింగ్లో కొంచెం తీసేస్తూ ఉంటాను కొన్ని. మా మామయ్య పని చేస్తూ పని తగ్గకూడదని ఏ విధంగా చెప్పాడు చూడండి. మేము ముగ్గురము ఇక్కడ ఉన్నంత వరకు పని చేస్తూనే మీకు వీడియోలు అయితే పెడుతూ ఉంటాము. మీకు ఏమైనా డౌట్ వస్తే కమెంట్ ద్వారా మెసేజ్ చేయండి. మన వీడియోలు అయితే చూస్తూ ఉండండి. వీడియో కొంచెం బాగా చేసేదానికైతే మేమైతే ట్రై చేస్తాము. మేము ఇక్కడ ఏం పని చేసామనేది మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము.